ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే మేష లగ్నంలో సూర్య భగవానుడి యొక్క సంచారం ఉచ్చ స్థితిలో కొనసాగుతోంది. దేవగురువైన బృహస్పతి ఎప్పటిలాగానే వృషభ రాశిలో కొనసాగుతున్నారు. అలాగే కర్కాటకంలో నీచలో గురువు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, ఇక మిగిలిన 4 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. అనగా బుధ, శని, రాహు, శుక్రులు. ఈ ఆదివారం యొక్క స్థితి ఏంటంటే చైత్ర బహుళ సప్తమి నుండి చైత్ర బహుళ త్రయోదశి వరకు ఈ వార ఫలితాలు ఉంటాయి. సోమవారం బహుళాష్టమి, మంగళవారం బుధుడి యొక్క ఎలాంగేషన్ కొనసాగుతోంది. 24 వరూధిని ఏకాదశి విష్ణు అనుగ్రహాన్ని ప్రసాదించే తిథి. శుక్రవారం చంద్ర శుక్రుల కలయిక అనగా 25వ తారీఖు. చంద్ర శుక్రుల కలయిక వల్ల ఐశ్వర్యం పెరిగే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో చంద్ర రాహు యొక్క యుతి కూడా మీనరాశిలో ఉన్నది కాబట్టి పనులు జాగ్రత్తగా చేయాలి అందరూ. చంద్ర శని యుతిలో ఒత్తిడికి గురి కాకుండా ధర్మబద్ధంగా 25వ తారీఖు మాత్రం ఈ పనులు చేసుకోవాలి. ఇక 26వ తారీఖు చంద్రుడు బుధుడు కలుస్తున్నారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే బుద్ధి బలం పెరుగుతుంది సర్వులకి. ఇది ఈ వారం గ్రహ సంచార విశేషాలు.